జనసేన నుంచి ఎవరిని వస్తే కనుక వాళ్ళకి ఓట్ వేయడానికి రెడీ ఉన్నారు ఉన్నారు. రమాదేవి వస్తున్నారని తెలిసింది. ఇప్పుడు వచ్చి మీ సమస్యలు తెలుసుకొని చేస్తే కానీ మీరు ఏమైనా ఓట్ వేయగలరా? ఎవరికి? ఆమెకి. ఇప్పుడు మనకి వాళ్ళు పద్ధతిని బట్టి మేము చేయగలుగుతాం. వాళ్ళు తీసుకునే దాని నిర్ణయాన్ని పెట్టి మనం చేస్తామండి. ఎవరైనా ఒకటైనా పాలనకి ఒక మంచి పని చేయమనండి. ఇప్పుడు రైతుని పట్టించుకోండి. రైతు గిట్టుబాటు తెచ్చు. నువ్వు మాకు లక్షలే అవసరంలా 4,000 ఉంది, 5,000 6,000 పత్తి వేయండి, 7,000 ఉంది, ఇంకొక 500 1000 కలపండి. ఇన్సూరెన్స్ ఎందుకండి? ఒక్కొక్క ఎకరానికి 8 క్వింటాలు వస్తుంది, 7,500 35, 3,500 ఎకరానికి ఖర్చు నిమిత్తంగా. అది అండి రైతు పొజిషన్. అది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కలిసి వస్తున్నారు. వాళ్ళ తరపు నుంచి ఇప్పుడు మీ గ్రామానికి రమాదేవి గారిని సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు వచ్చి మీ సమస్యలు నెరవేరుస్తారంటే మరి ఓటేస్తారా? వేయకుండా మాకు న్యాయమే చేయాలి. వచ్చినప్పుడు మీ సమస్యను గట్టిగా అది న్యాయం చేస్తే మటుకు వేస్తాం. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ కూడా పొత్తు పెట్టుకున్నారు. అంతే. ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి ఇప్పుడు రమాదేవి గారిని వస్తున్నారు కొత్తగా. మరి వేస్తే కనుక ఓటేస్తారా? వేస్తాం. అది పార్టీల్లో ఆడవాళ్ళు కూడా నిలుపుతున్నారు. ఇప్పుడు జనసేన నుంచి రమాదేవి గారిని ఇప్పుడు వస్తున్నారు మీ సమస్యలు నేర్చుకోవడానికి. ఈ విధంగా వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి మీకు మీ సమస్యలు నెరవేరుస్తారంటే మీరు వేస్తాం. చేస్తే శుభ్రకాలంలో అన్నీ అయితే